హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మన మహాభారతం జర్నీని ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. మనం లాస్ట్ వీడియోలో అర్జునుని యొక్క మొత్తం తీర్థయాత్ర పర్యటన అంతా కూడా చూసాము. దాని తర్వాత సుభద్రాదేవితో తన వివాహం ఎలా జరిగింది అనేది కూడా మనము లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో దాని తర్వాత వాళ్ళు అర్జునుడు మరియు సుభద్రాదేవి ఇద్దరూ కూడాను తప్పించుకున్నాక ఎక్కడి నుంచి బలరామాది ముఖ్యుల నుంచి తప్పించుకొని బయట వచ్చేసారని మనం చూసాం కదా. అలా బయటపడిన తరువాత వాళ్ళు ఎట్లయితే ఇంద్రప్రస్థం చేరుకున్నాక ఏం జరిగిందో అది ఈ వీడియోలో చూస్తాం అన్నమాట. అలాగా శ్రీకృష్ణుల వారు ఆల్రెడీ నియమించిన కొంతమంది ఉన్నారు కదా. మనం అనుకున్నాం కదా, కొంతమంది యాదవుల్ని నియమించి పెట్టాడని. వాళ్ళ సహాయంతో అర్జునుడు అక్కడి నుంచి కొన్ని అంటే ఎన్నో అరణ్యాలు దాటుకొని ఒక్కొక్క అరణ్యం దాటుకొని చివరికి ఇంద్రప్రస్థం చేరుకుంటాడనమాట. అలా అర్జునుడు సుభద్రాదేవితో ఇంద్రప్రస్థం చేరుకోగానే ఫస్ట్ ముందుగా యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్తాడనమాట. యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా కూడాను చెప్పి వాళ్ళిద్దరూ కూడాను కుశల ప్రశ్నాదులన్నీ వేసుకొని వాళ్ళు అలాగా సమయం గడుపుతారన్నమాట. దాని తర్వాత మొదటిగా ముందుగా ఎక్కడికి ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్తాడనమాట అర్జునుడు. అలా ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళగానే ద్రౌపదీదేవి కొంచెం కోపంతో అర్జునుడిని కొంచెం హేళనగా అంటే సర్కాస్టిక్గా లైట్గా చెప్తుందనమాట. అంతేలే, రెండో వివాహం అయిన వెంటనే మొదటి భార్యని వదిలేసుకుంటావులే అన్నట్టుగా చెప్తుందనమాట. దానికి గాను అర్జునుడు వెంటనే వెళ్ళి ద్రౌపదీదేవిని బ్రతిమాలుకోవడం కానీ బుజ్జగించడం అవన్నీ చేస్తాడనమాట. అలా చేసిన తర్వాత సరే అని చెప్పేసి ఆ యొక్క యాదవ రాజకుమారిని తీసుకురా, నేను ఒకసారి చూడాలని ఉంది అన్నట్టుగా ద్రౌపదీదేవి చెప్తుందనమాట. దానికి గాను అర్జునుడు సంతోషించి సరే అని చెప్పేసి కుంతి దగ్గరికి వెళ్తాడు. అలాగా మిగతా వాళ్ళని కలవడానికి వెళ్తాడనమాట. కుంతి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి భీముడి వద్దకు వెళ్ళి ఆ భీముడి దగ్గర ఆశీర్వచనం తీసుకొని దాని తర్వాత నకుల సహదేవుల్ని ఒకసారి పలకరించి ఉంటాడనమాట. అలా చేసిన తర్వాత చివరకు సుభద్రాదేవి దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడనమాట. నువ్వు గోపిక వేషంలో వెళ్ళి ద్రౌపదీదేవిని కలువు ఒకసారి అన్నట్టుగా చెప్తాడనమాట. దానికి సరే అని చెప్పేసి సుభద్రాదేవి కావి రంగు చీర కట్టుకొని మందారంలాగా తయారయ్యి ఫస్ట్ కుంతి మాత దగ్గరికి వెళ్ళి తన ఆశీర్వచనం తీసుకొని దాని తర్వాత ద్రౌపది వద్దకు వెళ్ళి నేను నీ యొక్క దాసిగానే ఉండిపోతాను అన్నట్టుగా మాట ఇచ్చి అక్కడ తల వంచుకొని నిల్చుకుంటుంది అనమాట. దానికి గాను ద్రౌపదీదేవి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని నీట్గా, ఏంటి యాదవ రాజకుమారి ఎంతైనా కూడా భర్తే కదా, నువ్వు బాగా చూసుకో అర్జునుడిని అన్నట్టుగా వాళ్ళు మంచి మాటలు వాళ్ళు మాట్లాడుకొని అలాగా గడిచిపోతుంది అనమాట కొంతకాలం. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుందంటే శ్రీకృష్ణుల వారు వీళ్ళిద్దరూ కూడాను సురక్షితంగా ఇంద్రప్రస్థం చేరుకున్నారని తెలుసుకున్నాక వసుదేవుల వారు మరియు బలరాముడు, సాత్యకి మరియు ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ ముఖ్యులంతా కూడాను సుభద్రాదేవి దగ్గరికి, అంటే అత్తవారి చేరుకోయింది కదా, అక్కడికి వెళ్ళి అరణం అనేది సమర్పించాలని చెప్పేసి వీళ్ళు అనుకొని వీళ్ళందరూ కూడాను ఇంద్రప్రస్థానికి బయలుదేరుతారనమాట. అలాగా వీళ్ళు ఇంద్రప్రస్థం వస్తున్నారని తెలుసుకున్న యుధిష్ఠిరుడు ఏం చేస్తాడంటే నకుల సహదేవులకి ఆజ్ఞాపిస్తాడు. వెళ్ళి వెంటనే ముందరికి ఎదురేగి వాళ్ళని తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇంద్రప్రస్థం చేరుకుంటారో యుధిష్ఠిరుడు కూడా వెళ్ళి వాళ్ళని ఫస్ట్ వసుదేవుడిని కలిసి ఆయనకి నమస్కారాలు అర్పించుకొని దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బలరాముడు కానీ శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడాను వారు ఎట్లున్నారు ఏమి అని చెప్పేసి పలకరించి వాళ్ళని ఇంద్రప్రస్థానికి తీసుకొస్తారనమాట. ఇలా వచ్చిన తర్వాత సుభద్రాదేవికి శ్రీకృష్ణుడు అరణంగా ఎన్నో బహుమతులు అర్పిస్తాడనమాట. ఎన్నో బంగారు ఆభరణాలు కానీ దాని తర్వాత ఎన్నో గోధనం అనమాట. ఎంతైనా యాదవులు కదా, అంటే వాళ్ళకి గోధనం ఎక్కువ మెయిన్గా వాళ్ళు డిపెండ్ అయితే గోవుల మీద కదా. అలా ఆ యొక్క గోధనాన్ని ఎంతో కూడాను ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన గోవుల్ని కూడాను సుభద్రాదేవికి అర్పిస్తాడు. అలాగే రథాలు, అలాగే పరిచారకులు అంటే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంతోమందిని అందమైన పరిచారకుల్ని సుభద్రాదేవికి శ్రీకృష్ణుల వారు అర్పిస్తారనమాట. అలాగే
కుంతి, నకుల సహదేవులు, యుధిష్ఠిరుడు, బలరాముడు, భీముడు వీళ్ళందరికీ కూడాను మణిమాణిక్యాలు అర్పిస్తాడనమాట శ్రీకృష్ణుడు. అలాగా వీళ్ళందరూ కూడాను అరణం అర్పించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడాను ఎవరు, వసుదేవుడు, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడాను తిరిగి ద్వారక బయలుదేరేస్తారనమాట. కానీ శ్రీకృష్ణుల వారు మాత్రం అర్జునుడి పైన బెంగ అన్నట్టుగా ఇక్కడే ఉండిపోతారనమాట. ఇంద్రప్రస్థంలోనే కొన్ని రోజులు ఉండిపోదామన్నట్టుగా ఉండిపోతారనమాట శ్రీకృష్ణుల వారు. ఇలా కొంతకాలం తర్వాత అర్జునుడికి, సుభద్రాదేవికి అభిమన్యుడు జన్మిస్తాడనమాట. ఇలా అభిమన్యుడు జన్మించాడని తెలుసుకున్న వెంటనే యుధిష్ఠిరుడు ఎంతైనా కూడాను ఉన్న పంచపాండవుల్లో మొదటి పుత్రుడు కాబట్టి ఎన్నో దాన ధర్మాలు కానీ ఎన్నో యాగాలు కానీ చేస్తాడనమాట. అలాగా దాని తర్వాత అభిమన్యుని అందరూ కూడాను ఒక్క సుభద్రాదేవే కాదు, ఉన్న ద్రౌపది కానీ మిగతా అందరూ కూడాను ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమతో అభిమన్యుడిని పెంచుతారనమాట. అలాగా ఇంకొంతకాలానికి ద్రౌపదీదేవికి పంచపాండవుల వల్ల 5 పుత్రులు జన్మిస్తారు. ఎవరు అంటే ఫస్ట్ యుధిష్ఠిరుడి వల్ల ప్రతివింధ్యుడు అనమాట. ఈ ఈ ప్రతివింధ్యుడికి ఏంటంటే ఎంత పవర్ఫుల్ అంటే మహేంద్రగిరి పర్వతం లాగా ఎంతో పవర్ఫుల్. తన శత్రువుల ఆయుధాలని తునాతునకలు చేసేయగల శక్తి ఆయనకు ఉందని చెప్పేసి తన పేరు ప్రతివింధ్యుడు అని ఇచ్చారనమాట. దాని తర్వాత భీమసేనుడి ద్వారా శృతసోముడు జన్మిస్తాడనమాట. తనకి ఈ పేరు ఎలాగ వచ్చింది అంటే అశ్వమేధ యాగాలు చేయగల శక్తి ఈ శృతసోముడికి ఉంది కాబట్టి ఆ నామధేయం ఇస్తారనమాట. దాని తర్వాత అర్జునుడి ద్వారా శృతకర్మ జన్మిస్తాడు. ఈ యొక్క శృతకర్మకి ఈ పేరు ఎందుకు ఇచ్చారు అంటే అర్జునుడు తీర్థయాత్ర కంప్లీట్ చేసుకొని ఇంద్రప్రస్థం వచ్చిన తర్వాత జన్మించిన ఫస్ట్ పుత్రుడు కాబట్టి శృతకర్మ అనే నామధేయం చేస్తారనమాట. దాని తర్వాత నకులుడు శతానీకుడు అంటే మనము మహాభారతం యాన్సిస్ట్రీ తీసుకున్నామంటే శతానీకుడుని రోల్ మోడల్గా తీసుకున్నట్టుగా అంటే అలా చెప్పారనమాట. ఇక్కడ అలా తీసుకుంటాడు కాబట్టి నకులుడు తన యొక్క పుత్రునికి శతానీకుడు అని నామధేయం ఇచ్చారనమాట. దాని తర్వాత సహదేవుడు తన పుత్రునికి కృతికా నక్షత్రంలో జన్మించాడు కాబట్టి శృతసేనుడు. ఈ పేరు అనేది కుమారస్వామి పేర్లలో ఒకటి కదా, అట్లా అన్నట్టుగా సహదేవుడు తన తనయుడికి శృతసేనుడు అనే నామధేయం ఇస్తాడనమాట. ఇలాగా కొంతకాలం జరిగిపోతుందన్నమాట. కొంతకాలానికి ఏమవుతుందంటే గ్రీష్మ ఋతువు వస్తుంది. అత్యధికమైన గ్రీష్మ ఋతువు అనమాట. అది ఏంటి అంటే ఆ యొక్క సీజన్లో మొత్తం ఎంతో ఎండ వడగాలులు కానీ ఎంతో గట్టిగా ఉంటాయన్నమాట. ఇది ఇంద్రప్రస్థానికి వస్తుందన్నమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే ఇది. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క వేడిగాలులకు కానీ ఉన్న సరోవరాలు కానీ అన్నీ కూడా ఎండిపోవడం కానీ ఆ యొక్క ఇంద్రప్రస్థ నగరం అంతా కూడాను వేడిగాలులతో వడగాలులతో నిండిపోయి ఉంటాయన్నమాట. ఆ సమయంలో అర్జునుడికి ఒకనాడు ఏమవుతుందంటే కుతూహలం వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ ఎక్కడికి కాండవ ప్రస్థానికి వెళ్ళి అక్కడ వేటాడాలి, అక్కడికి వెళ్ళాలి. ఎందుకు ఇంత వేడిలో అక్కడికి వెళ్తే కొంచెమన్నా చల్లగా అంటే అడవిలో బాగుంటుంది కదా, అలా అనిపించి ఇదే మాటని శ్రీకృష్ణుల వారికి చెప్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుల వారు కూడా దాన్ని ఓకే అంటారు. వాళ్ళిద్దరూ కూడాను కలిసి వాళ్ళ యొక్క పరివారంతోనూ కాండవ ప్రస్థానికి చేరుకుంటారన్నమాట. ఆ అరణ్యం చేరుకుంటారు. అలా అరణ్యం చేరుకొని అక్కడ ఒక కుటీరం నిర్మించుకొని అక్కడ వాళ్ళు నివసిస్తారనమాట. ఇలాగ కొన్ని రోజులు గడిచిన తర్వాత అక్కడికి అగ్నిభట్టారకుడు ఒక వృద్ధ భూసురుని లాగా అగ్నిభట్టారకుడు అక్కడికి వస్తాడనమాట. అలా వచ్చి వాళ్ళని బ్రతిమాలుకుంటాడు. ఏంటి అంటే నాకు కొంచెము అలాగా ఆహారం పెట్టండి అన్నట్టుగా బ్రతిమాలుకుంటాడు. ఇలా ఇంత దీనంగా బ్రతిమాలుకునేసరికి వాళ్ళిద్దరు కూడాను ఇన్ని ప్రశ్నిస్తారనమాట. ఎవరు నీవు, ఏంటి అసలు, ఎందుకు ఇంత దీనంగా బ్రతిమాలుకుంటున్నావు అన్నట్టుగా ప్రశ్నించేసరికి ఆ అగ్నిభట్టారకుడు చెప్తాడనమాట. ఏంటి అంటే నేను ఈ యొక్క కాండవ ప్రస్థాన్ని కాల్చేయగల అగ్నిని,
కానీ ఏంటి, ఈ యొక్క మేఘాలు ఎప్పుడు కూడాను నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఆ మేఘాలు వర్షించి నా యొక్క అగ్నిని ఆపేస్తున్నాయి. నా యొక్క ఆ దీనివల్ల నేను ఎన్నో సంవత్సరాలుగా ఆహారాన్ని తీసుకోలేకున్నాను. ఈ యొక్క కాండవప్రస్థమే నాకు ఆహారము. ఎలాగైనాను నాకు ఈ కాండవప్రస్థం ఆహారాన్ని భుజించే విధంగా నాకు మీ ఇద్దరు చెయ్యండి అన్నట్టుగా చెప్తారనమాట. మరి ఎందుకు ఇలాగా ఆ యొక్క మేఘాలు కాండవప్రస్థంలో వర్షం కురిపించి చేస్తున్నాయి అన్నట్టుగా ప్రశ్నిస్తే అగ్నిభట్టారు కూడా చెప్తారనమాట. ఈ యొక్క కాండవప్రస్థంలో తక్షకుడు నివసిస్తున్నాడు. తక్షకుడు ఆ ఇంద్రునికి ఎంతో మంచి స్నేహితుడు. కాబట్టి నేను ఈ కాండవప్రస్థాన్ని దహించి వేయాలనుకున్న ప్రతిసారి ఆ మేఘాలు వెంటనే వచ్చి ఆ మేఘాలు కానీ మళ్ళీ ఈ యొక్క అరణ్యానికి రక్షకులు ఉంటారు కదా, వాళ్ళు కూడాను వచ్చి నన్ను అసలు భక్షించకుండా చేస్తున్నారు. ఎలాగైనా మీరు నాకు ఈ యొక్క వరాన్ని అందియాలి అని చెప్పి వాళ్ళిద్దరిని కోరుకుంటాడనమాట. ఈ విషయం కంప్లీట్ చేసిన వెంటనే, ఈ స్టోరీ కంప్లీట్ చేసిన వెంటనే జనమేజయ మహారాజు వైశంపాయన మహామునిని అడుగుతాడనమాట. ఏంటి అంటే అసలు ఎందుకు ఇలాగా అయ్యింది, ఎందుకు కాండవప్రస్థాన్ని దహించాలనుకుంటున్నాడు ఆ అగ్నిభట్టారకుడు, అంటే అగ్నిదేవుడు ఎందుకు దహించాలనుకుంటున్నాడు, ఆ స్టోరీ నాకు వినాలని ఉంది అన్నట్టుగా వైశంపాయన మహామునిని ప్రశ్నించేసరికి వైశంపాయన మహాముని ఈ యొక్క వృత్తాంతానికి మొదలు ఎక్కడ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కడ అంటే ఒకప్పుడు పూర్వకాలంలో శ్వేతకి అనే ఒక మహారాజు ఉండేవాడు అనమాట. ఆయన ఎంతో గొప్పవాడనమాట. ఎల్లప్పుడూ కూడాను యాగాలు, యజ్ఞయాగాలు కానీ హోమాదులు కానీ చేస్తూ ఉంటాడనమాట. అలాంటి క్రతువులు ఏవో ఒకటి జరిపిస్తూనే ఉంటాడనమాట. అలా జరిపిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక కలుగుతుంది. ఏంటి అంటే ఒక 100 సంవత్సరాలు కూడాను సత్రయాగం చేయాలా, అంటే 100 సంవత్సరాలు సత్రయాగం జరిపించాలని చెప్పి ఒక కోరిక కలుగుతుంది. ఇదే కోరికను కూడాను ఆ మునులకి వాళ్ళకి డిస్కషన్ కోసమని తెస్తే వాళ్ళు చెప్తారనమాట, మా వల్ల ఇది సాధ్యం కాదు, 100 సంవత్సరాలు ఆ యాగము అసలు విరామం లేకుండా చేయడం మా వల్ల కాదు, ఇది ఆ యొక్క పరమేశ్వరుడి వల్లే జరుగుతుంది, ఆయన్నే మీరు కోరుకోండి అన్నట్టుగా చెప్తాడనమాట. దాని తర్వాత ఎంతకాలానికి కూడాను ఈ యొక్క కోరిక తీరకపోయేసరికి వెంటనే హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఆయన పరమేశ్వరుని పైన దీక్ష వేసుకొని ఆయన తన దీక్షని స్టార్ట్ చేస్తాడనమాట. అలా కొంతకాలానికి ఆ పరమశివుడే వచ్చి ఏంటి నీ అభీష్టం ఏంటి అన్నట్టుగా అడిగేసరికి, నీ అభీష్టం ఏదైనా నేను తీర్చుస్తాను అని శ్వేతకి చెప్పేసరికి ఆయన చెప్తాడనమాట, ఇలాగ నేను 100 సంవత్సరాలు సత్రయాగం చేయాలనుకుంటున్నాను, దానికి మీ యొక్క సహాయమే కావాలి, మీ యొక్క ఆజ్ఞనే కావాలి అన్నట్టుగా అడిగేసరికి ఈశ్వరుడు చెప్తాడనమాట, ఏ యజ్ఞయాగాలు జరగాలన్నా కూడా అగ్నిదేవుడు మొదటిగా ఉండాలి, ఫస్ట్ ఆయన్ని ఒప్పించు, దాని తర్వాత అవన్నీ కూడాను ఈ సత్రయాగానికి చేకూరాల్సినవన్నీ అలాగే జరిగిపోతాయి అన్నట్టుగా చెప్పేసి పరమశివుడు అంతర్ధానం అవుతాడనమాట. తర్వాత శ్వేతకి అగ్నిదేవునికి హోమాని కోసం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. అలాగా 12 సంవత్సరాలు హోమం చేస్తాడనమాట అగ్నిదేవుడికి. అలా చేసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఏంటి ఆ కోరిక అని మళ్ళీ అడిగేసరికి ఈ శ్వేతకి చెప్తాడనమాట, ఇలాగ నేను 100 సంవత్సరాలు సత్రయాగం చేయాలనుకుంటున్నానంటే సరే అని చెప్పేసి అగ్నిదేవుడు దానికి ఒప్పుకుంటాడనమాట. అలా ఒప్పుకున్నాక అగ్నిదేవుడు దుర్వాస మహామునిని రమ్మని చెప్పి ప్రత్యక్షింపజేసి ఆయనకి ఆ యొక్క ఈ హోమం యొక్క అన్ని ఇంపార్టెంట్ పనులన్నీ కూడాను దుర్వాస మహామునికి అప్పగిస్తాడనమాట. దుర్వాస మహాముని అలాగా ఒక 100 సంవత్సరాలు కూడాను సత్రయాగాన్ని చేస్తాడనమాట, జరిపిస్తాడు దుర్వాస మహాముని. దీని తర్వాత ఏమవుతుంది అంటే ఇలా 100 సంవత్సరాలు చేసేసరికి అగ్నిదేవుడికి ఒక్కసారిగా తన కడుపులో ఒక రకంగా, అంటే స్టమక్ సమస్యలు, కడుపులో సమస్యలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ యొక్క సమస్యలు భరించలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి దీనికి పరిష్కారం అని అడిగేసరికి బ్రహ్మదేవుడు ఒక్క నిమిషం ఆలోచించి కాండవప్రస్థానికి వెళ్ళి అక్కడ ఆ కాండవప్రస్థాన్ని దహించెయ్యి, దాంట్లో ఉన్న మూలికలు అన్నీ కూడా కలిస్తే నీ యొక్క సమస్యకు పరిష్కారం అవుతుంది అన్నట్టుగా సెలవిస్తాడనమాట. సరే అని చెప్పేసి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గర సెలవు తీసుకొని
అగ్నిదేవుడు కాండవ ప్రస్థానికి వచ్చి అక్కడ జ్వలిస్తాడనమాట. కానీ ఏమవుతుంది, ఆయన జ్వలించిన వెంటనే ఈ మేఘాలు రావడం కానీ, ఆ యొక్క అరణ్యం యొక్క రక్షకులు వచ్చి ఆపేయడం కానీ చేస్తారనమాట. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఇదే జరుగుతుంది. ఇది ఇంకా భరించలేక మళ్ళీ కూడాను అగ్నిదేవుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఇలా ఉంది సిచ్యువేషన్, ఏంటి నేను ఇలాగ ఉండాల్సిందేనా, నాకు కడుపులో ఇలా ఉంటుందా అన్నట్టుగా కొంచెం దీనంగా అడిగేసరికి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. ఏంటి అంటే, ఇప్పుడు కాదు కానీ కొంతకాలం నువ్వు వెయిట్ చేస్తే శ్రీకృష్ణార్జునులుగా ఆ నరనారాయణుడు అవతారం ఎత్తుతాడు. అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కానీ, వాళ్ళు కాండవప్రస్థం ఒకసారి వస్తారు, అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని కానీ కోరిక అడిగినావంటే వాళ్ళు నీ కోరికను నెరవేరుస్తారు, నీ అభీష్టం వాళ్ళు నెరవేరుస్తారు అని చెప్తారు అనమాట. ఆ యొక్క స్టోరీ అలాగా ముగుస్తుంది అనమాట. అంటే ఏంటి, ఆ 100 సంవత్సరాలు సత్రయాగం చేయడం వల్ల అగ్నిదేవుడికి కడుపు సమస్యలు వచ్చినాయన్నమాట. ఏంటి, పొట్ట సమస్యలు, అజీర్ణం, మెయిన్గా అజీర్ణం అనమాట. ఆ అజీర్ణ సమస్యలు రావడం వల్ల ఆయన కాండవ ప్రస్థాన్ని దహించాలి అనుకుంటున్నాడు. ఈ యొక్క స్టోరీని ఇలాగ జనమేజయ మహారాజుకి వైశంపాయనుల వారు చెప్తారనమాట. ఇదే స్టోరీని శ్రీకృష్ణార్జునులకి అగ్నిదేవుడు కూడాను చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత అర్జునుడు అగ్నిదేవుడి దగ్గర వైపు చూసి ఇలా అంటాడనమాట. ఏంటి అంటే, నేను మీ యొక్క కోరికను తీర్చగలను, కానీ నేను విల్లుని, ఏదైతే విల్లు ఉందో కార్ముఖం అని అంటారనమాట, నేను ఆ యొక్క బాణాలు వదలడానికి, కంటిన్యూస్గా వదలడానికి గల పవర్ఫుల్ అయిన కార్ముఖం నా దగ్గర లేదు, అంత పవర్ఫుల్ అయిన విల్లు లేదు. దాని తర్వాత అలాగే ఆ యొక్క బాణాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సోఫిస్టికేటెడ్గా ఉండాలి. ఎందుకు అంటే, ఆ మేఘాలు వర్షించినప్పుడు వెంటనే ఆ యొక్క డ్రాప్స్ని డిస్పర్స్ చేయాలి, ఎంతో పవర్ఫుల్గా ఉండాలి కదా. అంత పవర్ఫుల్ అయిన ఏవి ఐటమ్స్ నా దగ్గర లేవు, అస్త్రాలు అంత పవర్ఫుల్ అయిన అస్త్రాలు నా దగ్గర లేవు. కాబట్టి నాకు ఆ అస్త్రాలు గుమికూడితే నేను ఈ లోకంలో సాధించలేని పని ఏది ఉండదు అన్నట్టుగా అర్జునుడు చెప్తాడనమాట. దీనికి గాను అగ్నిదేవుడు వరుణదేవుడిని పిలిపించి ఒక పవర్ఫుల్ అయిన కార్ముకం, ఏంటి, గాంధీవం అనే పేరు గల కార్ముకము, దాని తర్వాత అక్షయ బాణ తునీరాలు, అలాగే ఇంకా రథం కానీ, ఎంతో పవర్ఫుల్ అయిన రథాన్ని, ఇవన్నీ కూడాను అర్జునుడికి బహుకరించమని చెప్పేసి వరుణదేవుడికి అగ్నిదేవుడు చెప్తాడనమాట. ఎందుకు అంటే, తన అభీష్టం ఏదైతే ఉందో, అగ్నిదేవుని అభీష్టం ఒకటి తీర్చాల్సి ఉంది శ్రీకృష్ణార్జునుడు. కాబట్టి ఆ యొక్క ఇవన్నీ కూడాను అర్జునుడికి ఇమ్మని చెప్పేసి వరుణదేవుడికి చెప్పేసరికి వరుణదేవుడు దానికి తగ్గట్టుగా అవన్నీ కూడాను, ఏంటి, గాంధీవము కానీ, దాని తర్వాత అక్షయ బాణతునీరాలు, ఇవన్నీ కూడాను అర్జునుడికి సమర్పిస్తాడు. అలాగే శ్రీకృష్ణుల వారికి సుదర్శన చక్రము, కౌమోదకి గద, ఇవి 2 కూడా శ్రీకృష్ణుల వారికి సమర్పిస్తాడనమాట. దీని తర్వాత వీరిద్దరూ కూడాను, శ్రీకృష్ణార్జునులు ఆ అగ్నిదేవుడికి, ఇప్పుడు పద వెళ్ళి దహించు, మేము ఇరువైపులా ఉండి కాపాడతామని చెప్పేసి వెళ్తారనమాట. అలాగా ఆ కాండవప్రస్థ అరణ్యానికి ఒకవైపు శ్రీకృష్ణుల వారు, ఇంకొక వైపు అర్జునుడు, ఇద్దరు కూడాను నిలిచి ప్రొటెక్షన్ లాగా ఉంటారనమాట. ఆ యొక్క వీళ్ళిద్దరూ నిలుచుకోగానే అగ్నిదేవుడు వెంటనే వెళ్ళి కాండవప్రస్థ దహనాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. ఇలా కాండవప్రస్థ దహనం స్టార్ట్ అవ్వగానే ఈ యొక్క అరణ్య రక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారనమాట. వీళ్ళతో శ్రీకృష్ణార్జునులు పోరాడతారు. కానీ ఏంటి, శ్రీకృష్ణార్జునుల ముందు వీళ్ళెంత చెప్పు, వీరి ప్రాణాలని వదిలేసి పరలోకానికి చేరుకుంటారనమాట. ఈ టైంలో అగ్నిదేవుడు మొత్తము కాండవప్రస్థాన్ని దహించడం స్టార్ట్ చేస్తాడు, ఫుల్గా దహించేస్తూ ఉంటాడనమాట. ఈ విషయాన్నే ఇంద్రుడి దగ్గరికి చారులు తీసుకువెళ్ళి ఇస్తారనమాట. తక్షకుడికి ప్రాబ్లం రావచ్చు, అగ్నిదేవుడు మొత్తాన్ని దహించి వేస్తున్నాడు అన్నట్టుగా చెప్పేసరికి వెంటనే మేఘాలని వెళ్ళి ఆ యొక్క అగ్నిని మొత్తాన్ని ఆపాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. కానీ ఏమవుతుంది, ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ ఉన్నారు కదా, ఆ యొక్క నీళ్ళు అనేది, వర్షపు నీళ్ళు అనేది అగ్నిదేవుడి పైన పడకుండా చూసుకుంటారనమాట. ఈ అగ్నిదేవుడు ఈ కాండవప్రస్థాన్ని దహించే సమయంలో ఎన్నో మృగాలు కానీ అన్నీ కూడాను ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోతూ వస్తాయన్నమాట. అలాగే పక్షులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అగ్గి వచ్చిందని ఆ యొక్క మినుగురులు వాటి రెక్కలపై ఉన్నా కూడా ఎంతో కష్టపడి పైకి ఎగురుదామని ట్రై చేసినా కూడా ఆ మినుగురులు ఎక్కువ అయిపోయి
ఆ యొక్క రెక్కలు కాలిపోయి కింద పడిపోయి అలాగే దహించుకుపోతాయి అన్నమాట. వాటి యొక్క ఆర్తనాదాలు కానీ అవన్నీ కూడా ఎక్కువైపోయి అలాగే ఆ మూలికలన్నీ దహిస్తాయి. ఎన్నో మూలికలు ఉంటాయి కదా కాండవ ప్రస్థంలో, అవన్నీ కూడాను కలిసి దహనం అవ్వడం వల్ల విచిత్రమైన స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఆ యొక్క స్మెల్ వచ్చేసి విమానాల్లో తిరిగే వాళ్ళకు కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నమాట. ఇదిలా ఉండగా ఈ మేఘాలు వచ్చి వర్షం కురిపించాయి కదా, దాని తర్వాత ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని కురిపించు అని చెప్పేసి మేఘాలకి ఆజ్ఞాపిస్తాడు. అయినా కూడా ఎంత చేసినా కూడాను అగ్నిదేవుడి పైన ఒక్క చుక్క కూడా పడకుండా అర్జునుడు కాపాడతారనమాట. ఇలాగ ఉండగా తక్షకుని కొడుకైన అశ్వసేనుడు తన మాత దగ్గరికి వెళ్ళి కాపాడమని అన్నట్టుగా వేడుకుంటాడనమాట. ఈ ఈ యొక్క విషయం తెలుసుకున్న మాత, అదే అశ్వసేనుని యొక్క తల్లి వెనువెంటనే ఇక్కడ అర్జునుడి ముందరికి వస్తుందన్నమాట. ఎందుకు యుద్ధం చేసి ఈ యొక్క కాండవప్రస్థాన్ని దహించకపోకుండా కాపాడడానికి. కానీ ఏంటి అంటే అర్జునుడు ఎంతో భీకరంగా తన తన యొక్క ఆ యొక్క నాగకుమారి యొక్క తలని తీసేసి ఆ యొక్క అగ్నికి ఆహుతిగా పాడేస్తాడనమాట. అలాగే ఆ యొక్క తక్షక కుమారుడు ఎవరైతే ఉన్నాడో వాడిని చంపేయాలి అన్నట్టుగా తన యొక్క బాణాన్ని వదులుతాడనమాట. కానీ ఆ యొక్క బాణం వదిలే క్షణంలోనే ఇంద్రుడు తన యొక్క మ్యాజిక్తో, ఏదైతే మంత్ర శక్తితో అర్జునుడిని మయమరిపించిపోయేలా చేసి అక్కడ తన కుమారుడు ఎవరైతే ఉన్నాడో అర్జునుడు, అలాగే తన యొక్క స్నేహితుడి కుమారుడు ఎవరైతే ఉన్నాడో అశ్వసేనుడు, వాళ్ళిద్దరిలో ఎవరికి కూడాను హార్మ్ రాకుండా కూడాను చూసుకుంటాడనమాట. దీంతో ఈరోజు స్టోరీస్ కంప్లీట్ అయ్యాయన్నమాట. 3 చిన్న స్టోరీస్ మనం చూసాము. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, share my video. Please subscribe to my channel Tell Epic. Thank you. See you in the next video.